ఏపీలో రాజకీయ పార్టీలకు కొత్త ఏడాది కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలకు ఈ ఏడాది ఆరంభం అనివార్యంగా చావోరేవో పరిస్థితులను సృష్టించింది. ఇక గతంతో పోలిస్తే అధికార వైసీపీ బలహీనపడిందన్న అంచనాలతోని వైసీపీ బాస్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక వైసీపీ ఇన్ఛార్జీల మార్పు పైన కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ తాడేపల్లికి మరికొంతమంది ఎమ్మెల్యేలు రానున్నారు. అందులో ఉత్తరాంధ్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు ఉమ్మడి కృష్ణా అలాగే నెల్లూరు జిల్లాలపైన ఫోకస్ చేయనున్న జగన్ 3 రోజుల్లో ఇన్ఛార్జీల లిస్టు ప్రకటించనున్నారు. రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్, చెప్పండి, వైసీపీ ఇన్ఛార్జీల చేంజ్ కి సంబంధించి కసరత్తుకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జనవరి 24 సంవత్సరంలో ఈ 2వ తారీఖు నుంచి, అంటే ఈ సంవత్సరం 2వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించి ఏదైనా సీట్లు, టికెట్లు పంపిణీ, ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియమించడానికి కానీ, లేదంటే 24 ఎన్నికల్లో పోటీ చేసిన కంటెస్టెంట్స్ ఎవరు అనే దాని మీద ఇన్ఛార్జీలు నియమించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు అయితే జరుగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా వైసీపీలో తీరని ఉత్కంఠదైతే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పనిచేస్తున్నటువంటి సిట్టింగ్లందరినీ కూడా మార్చాలి అనేటువంటి ఉద్దేశం, మార్చాలి కంపల్సరీ 2024 ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని మార్చితే తప్ప 24 ఎన్నికల్లో గెలవము అనే ఉద్దేశంతో మాత్రం వైసీపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి ఇటు తూర్పు గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కావచ్చు, అదే విధంగా ప్రకాశం జిల్లా కావచ్చు, వీటిని ఈ రోజు అనౌన్స్ చేస్తానని చెప్పి 2వ తారీఖునే దాని మీద పూర్తిగా పరిశీలన చేసి ఇన్ఛార్జీలు అనౌన్స్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ప్రకటన చేస్తారని చెప్తున్నారు. తర్వాత ఉన్నటువంటి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితేనంటే ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో గత ఒక వారం రోజుల్లోనే పూర్తిగా వీటినన్నింటినీ కూడా పరిశీలించి కొత్త వాళ్ళకి ఇవ్వటమా, లేదంటే కనుక పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్ళు, పార్టీలు మారి వచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఆశా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పరిశీలిస్తా, ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ లో ప్రతి ఒక్కరి పేర్లు కూడా పరిశీలించిన తర్వాత ఎవరిని ఇన్ఛార్జీలుగా నియమించాలి, ఇన్ఛార్జీలుగా నియమించిన తర్వాత టికెట్ వాళ్ళకే కేటాయించాలనే ఉద్దేశంతో ఇన్ఛార్జీలు నియమిస్తున్నారు. ఇన్ఛార్జీలు నియమించే భాగంగానే ఇప్పటివరకు కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఒక దఫా సమీక్షలు అయితే నిర్వహించారు. కానీ సమీక్షల్లో స్పష్టమైనటువంటి క్లారిటీ రానటువంటి పరిస్థితి, అంటే క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో మరొకసారి అందరినీ కూడా పిలిచి ఈ 2 రోజుల్లోనే, ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి అన్ని జిల్లాలను పిలిచి సమీక్షలు నిర్వహించి ఎవరిని ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జి నియమిస్తున్నారని తెలియజేసే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.